ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని అహ్మద్పూర్ గ్రామంలో వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ప్రకటించగా ఈ సీజన్ నుండే వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. రైతు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు దొడ్డు రకం పండించరు, సన్న రకం పండించరు. ఎక్కువ ఇంతకుముందే గవర్నమెంట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి రైతుకు అవగాహన కల్పించారు. సన్న ఒడ్లు పండియండి, ఈ సన్న ఒడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. అది ఇప్పుడే ఈ క్వింటల్ మొదలు పెట్టగానే బోనస్ గా 500. ఎందుకంటే ప్రతి రైతు మినిమం ఒక ఎకరంలో మినిమం 20 క్వింటాల్ అయినా పండిస్తాడు రైతు. 20 క్వింటాల్ అంటే 25,500 10,000 రూపాయలు మనకు అదనంగా. ఇప్పుడు రైతు బంధు రాలేదు, అది రాలేదు అనే వాళ్ళకు ఇదొకటి రైతుకు డైరెక్ట్. ఏంటంటే రైతు బంధులు అందరూ మొత్తం 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కొత్తగా పడేది. కొత్తగా పడి వాళ్ళు ఏం చేసిన ఫినిషింగ్ పెట్టుకున్నాడు, గోడలు కట్టుకుంటూ సరిపోయింది. యాక్చువల్ గా అసలైన రైతుకు చేరాలనే ఉద్దేశంతో, పంట పండించిన రైతులు చేరాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకు ఆయనకు మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముఖ్యంగా దీన్ని వినియోగించుకోవాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా. ఇది ఉండే వేరే దగ్గర తీసుకుపోతారు, మనకంటే ఒక 100 ఎక్కువ అని చెప్తారు. వేరే షేకులు కానీ వాళ్ళు కానీ మార్కెట్ 100 ఎక్కువ చెప్తారు. దాంట్లో బాగా 4 కిలోలు 5 కిలోలు అన్ని సంచి కట్ చేస్తారు. ముఖ్యంగా ఈ అమ్మాయిలలో తెలుసు ఎన్ని కింటలు పోతాయి, ఎన్ని కిలోలు పోతున్నాయి అని. రైతులకు మీరే ముఖ్యంగా నేను అమ్మాయిలలో కోరేది ఏంటంటే రైతులకు అంతా సర్ది చెప్పి పొల్లు ఉంటే పొల్లు లేకుండా అవన్నీ తీపిచ్చి 40